మిత్రులారా, మిషన్ 1000 లో భాగంగా ఈ రోజు మనం పండుగలు, సంస్కృతి, పండుగల ద్వారా తదితర విషయాలకు సంబంధించి ప్రముఖ సామాజిక విశ్లేషకులు పిఏ దేవి గారితో మాట్లాడుకోబోతున్నాం. అయితే మీరు ఇందులో భాగస్వాములు కావాలి. మాకు ప్రశ్నలు పంపించవచ్చు, మీ అనుమానాలను అడగవచ్చు, జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇదే విషయంలో సంస్కృతిపై గతంలో మేము చేసినటువంటి వీడియోలను కూడా చూడండి. మీ భాగస్వామ్యం మాకు చాలా ముఖ్యం. దేవి గారు నమస్కారం అండి. అమ్మ, చాలా సంతోషం. చాలా రోజుల నుంచి మా స్టూడియోకు మీ ద్వారా సమాజానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అందించాలని భావించాం. ఈ రోజు మొన్న ఆషాఢ మాసం వెళ్ళిన కానించి మొదలుకుంటే ఇక మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా పండుగలే పండుగలు. ఎన్ని పండుగలు అంటే చెప్పలేవు. ఇక పాప నిన్న ఒక పండుగ చేసుకుని 6 చనిపోయారు. కృష్ణాష్టమి పేరుతో కరెంట్ షాక్ కృష్ణుడి పుట్టినరోజు చేసుకుని పాపం వాళ్ళు చనిపోయారు. ఇక రేపు వినాయక చవితి పేరుతో అసలు ప్రతి గల్లీ, ప్రతి వాడ మొత్తం వాటితోటి పండాల్స్ తోటి వీటితోటి నిండిపోతారు. ఆ తర్వాత దేవీ నవరాత్రులు అని వస్తాయి, తర్వాత బతుకమ్మ వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది. ఇట్లా పండుగలు మొత్తం ఉగాది దాకా పండుగలు. అసలు పండుగ అంటే ఏంటి? పండుగ అనేది ఎందుకు వచ్చింది? అసలు అది ఆదిమ కాలం నుంచి ఇట్లాంటిది ఉండేనా? ఎట్లా వచ్చింది? ఈ పండుగలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయా, లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయా? అంతేకాదు ఒకే విధంగా వదిలిపెట్టేసి అన్ని హిందువులు అనుకునే వాళ్ళందరూ కూడా పాటిస్తారా, లేక మిగతా పండుగలు అనుకునే వాళ్ళు కూడా మిగతా వాళ్ళకు ఉంటాయా? అందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయా? మీ ద్వారా మా వీక్షకులకు తెలియజేద్దాం. ఈ విషయం మీద చర్చ చాలా తక్కువగా జరుగుతుంది. అసలు మనిషి సంఘజీవి అంటాం కదా. మౌలికంగా సంఘ జీవితంలో మనిషి సాధించే విజయాలు ఉంటాయి. మనిషి విజయాలు ఎప్పుడు వ్యక్తిగతమైనవి కాదు. మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనం దీంట్లో మీరు గిరిజనులను చూస్తే, ఆదివాసీ పండగలు చూస్తే మనకు అసలు మనం పండగలు ఎందుకు మొదలు పెట్టాం అర్థం. ఇప్పుడు వాళ్ళు సామల పండగ చేస్తారు. మా సామలు అంటే అవి ఒక రకమైన బియ్యం లాంటివి తింటారు. మిల్లెట్స్ సామలు. కొర్ర పండగ చేస్తారు, తర్వాత మామిడి పండగ చేస్తారు. ఇట్లా అయ్యో సెలవులు కూడా ఇస్తారు. మన అరకు మొత్తం ఒడిశా బెల్ట్ అంతా సెలవు కూడా ఉంటుంది. సామల పండగ సెలవు ఉంటుంది, కొర్రల పండగ సెలవు ఉంటుంది, అన్నిటికీ సెలవులు. స్కూల్ కి పిల్లలు ఉండరు, చాలా మంచి విషయం. అందుకని ఈ పండగలు ఎందుకు చేస్తారు మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సంతోషంతో చేస్తారు. రెండోది మీరు ఇంకోటి కూడా చూడండి. మామిడి పండగ వస్తే మనం దూరం వెళ్ళక్కర్ల, భద్రాచలం ఇటు వెళ్ళండి మీరు. అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ మామిడి కాయలు కోయడం ఒకే టైంలో స్టార్ట్ చేస్తారు. ఒక రోజు నిర్ణయించుకొని చేస్తారు. మన లెక్క కాంట్రాక్టర్ వచ్చాడు అమ్మేద్దాం కాదు, ఆ లెక్క చేస్తారు. ఆ రోజు వాళ్ళు వేడుక చేసుకుంటారు. వేడుక అంటే ఏంటి, పండగ అంటే ఏంటి? బాగా తిన్నాము. మనిషి మౌలికమైనది తినడం. తినడానికి అవసరమైంది దొరికింది. ఏమంటే తినడానికి అవసరమైంది దొరికినప్పుడు పిల్లలు చూడండి ఎంత ఆనందపడతారు. అదే ఆనందం. ఈ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం చేస్తాము? గెంతుతాము, చిందులేస్తాము, దాన్ని గెంతడం, చిందులు అరుస్తాము, డాన్సులు వేస్తాము. ఇదే పండుగ. తినడము, గెంతడము సామూహికంగా. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇట్లా కూర్చొని మొనోలాగ్ మాట్లాడుకుంటున్నాను అనుకోండి, కెమెరా, నాకేం ఉత్సాహం వస్తుందా? నేను ఒక మాట అనగానే మీరు నవ్వారు, సో అప్పుడు నాకు అది రెట్టింపు అవుతుంది. ఎప్పుడు కూడా సామూహికత అనేది మనిషిలో ఉండే భావోద్వేగాల్ని ప్రేరింపచేస్తుంది. అందుకని నా ఆనందం డబుల్ అవ్వాలంటే నేను మొత్తం అందరూ పంచుకోవాలి. ఈ పంచుకోవడమే పండుగ. తినడం, గెంతడం, పంచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం పండుగ. అది బేసిక్ గా పండుగ. ఈ పండుగ మనం ఎప్పుడు మొదలు పెట్టాం? మనం నిప్పు మీద ఆధిపత్యం సంపాదించినప్పుడు దీపావళి మొదలు పెట్టాం. నిప్పుని కనిపెట్టడం అనేది మానవ ఆవిష్కరణలో ఒక అద్భుతమైన విషయం. తర్వాత మనం స్థిర వ్యవసాయాలు మొదలు పెట్టినప్పుడు మన సీజన్ ఏంటి? సంక్రాంతి. అందుకని అది పంటల పండుగ. ఆవులను, గేదెలను అంతా అలంకరించి రంగులేసి కోళ్ళు కూడా మంచి లెవెల్లో ఉంటాయి, వాటిని పొట్లాడించి వ్యవసాయంలో వాళ్ళకు ఉండే శక్తి అదొక్కటే కాదు. అసలు మా చిన్నప్పుడు అంటే బాగా నాకు అంత ఊహ తెలియదు గానీ ఎడ్ల పందాలు ఉండే. ఎందుకంటే ఎండిపోయి ఉంటాయి, కొంచెం పంట కోసేస్తాము, పంట పొలాల్లో ఎడ్ల పందాలు పడ్డానికి వీలుగా ఉంటాయి. ఎడ్ల పందాలు కూడా ఏమిటి, ఒకటి పరుగు ఒకటే కాదు, పరుగు తక్కువ, బరువులు లాగించి, అంటే వాటి శక్తి సామర్థ్యాలని ప్రదర్శింపచ్చు. అంటే బేసిక్ గా పంటల పండుగ. అప్పుడే మీకు బహురూపులోళ్ళు గాని రకరకాల జానపద గంగిరెద్దుల దగ్గర నుంచి రకరకాల జానపద వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారు? అసలు హరిదాసులు అయితే ఇప్పుడు సంక్రాంతి నిలబడతారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళు ఒక కమ్యూనిటీ, ఇవి ఉపకులాలు. ఈ ఉపకులాల వాళ్ళు ఊళ్ళు పంచుకుంటారు. ఊళ్ళు పంచుకోవడం అంటే ఇప్పుడు మీరు నేను హరిదాసుల కులంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు అన్నదమ్ములు అనుకోండి. నాకు ఆల్రెడీ నా కుటుంబానికి కొన్ని ఊళ్ళు ఉంటాయి, మళ్ళీ ఆ ఊళ్ళల్లో మీరు నేను పంచుకుంటాం. ఈ నెల రోజులకి నువ్వు ఈ ఊళ్ళు అడుక్కో, ఈ నెల రోజులకి నేను ఈ ఊళ్ళు అడుక్కో, అట్లా ఎంటర్ గారు ఇప్పుడు కూడా గారు వాళ్ళే అడుక్కోవాలి. ఇది ప్రతి ఉపకులానికి, కళాత్మకమైన ప్రతి ఉపకులానికి ఈ లక్షణం. అంటే ఇదేంటి బేసిక్ గా వాళ్ళు ఎందుకు వస్తారు? ఇది ఆశ్రిత కులాలు. ఇవి
ఇది. ఆశ్రిత కులాలు ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక కళని పెట్టుకొని ఒక కులానికి ఆశ్రితంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మిగిలిన అన్ని కమ్యూనిటీస్ నుంచి అప్పుడు ధాన్యం వస్తుంది. ఎవడు అంత పంట వచ్చిన తర్వాత నువ్వు వచ్చి అడిగితే ఇవ్వడానికి ఏమంత ఇబ్బంది పడు. అందుకనే ఆ నెల రోజులు చూడండి అన్ని రకాల వాళ్ళు వస్తారు. ఇది ఒకటి. రెండోది మనకి దసరాకు వస్తారు. ఎందుకు వస్తారు దసరాకి? దసరాలో మిల్లెట్స్ ఇవి ఏవైతే ఉన్నాయి పాత సీజన్, ఇవాళ మారిపోయిన క్లైమేట్ సీజన్, మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో జొన్నలు గాని సామలు గాని సజ్జలు గాని ఇవన్నీ మనకి దసరా ముందుకు వస్తాయి. సో అందుకని ఏం చేస్తారు, అప్పుడు సీజన్ వేసేది మనకి మే నెలలో వేసేసేది. మే నెలలో వేసేస్తే మీకు దసరా నాటికి అక్టోబర్ నాటికి వచ్చేస్తాయి 3 నెలల పంట. అందుకని అప్పుడు వస్తారు 2 సీజన్లు 2 సార్లు. తర్వాత ఇది ఒకటి ఏంటంటే మన ఆహారానికి సంబంధించి మనం పంటలు ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకునే పండుగలు. ఇవి ఒక తరహా పండుగ. రెండో తరహా పండుగలు ఏంటి అంటే మనం భారతదేశ చరిత్రలో గొప్ప విషయం ఏం చెప్తాడు డిడి కోశాంబి అంటే, మీకు అత్యాధునికమైన మనుషులు ఉంటారు ఇక్కడ, అత్యంత ప్రాచీన కాలపు అవశేషాలు కొనసాగుతూ ఉంటాయని చెప్తాడు. ఈ అవశేషాలు అంటే ఏంటి? మన రాకెట్లే, మళ్ళీ ఆ రాకెట్లు పట్టుకెళ్లి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టేది అంటే మనకి రెండుటికి పెద్ద తేడా ఏం కనపడదు. మన సమాజంలో రకరకాల దశల్లో రకరకాల సమాజాలు ఎదుగుదలలో సమూహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పాతకాలపు అవశేషాలుగా ఉన్న రకరకాల ఆచార సాంప్రదాయాల్ని కొనసాగిస్తూ ఉంటారు. పండగల్లో కూడా మీకు అది కనపడదు. అయితే ఏమవుతుందంటే ఏ సంస్కృతి కూడా ఇది స్వచ్ఛం అండి గంగాజలం అండి అని చెప్పడానికి లేదు. ప్రతి దాంట్లో ప్రతి కాలంలోనూ అనేక ఇంపోజిషన్స్ సూపర్ ఇంపోజిషన్స్ జరుగుతాయి. ఈ జరుగుతున్నప్పుడు అంతా మిక్చర్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దీపావళి చెప్పాను నేను. దీపావళి అగ్ని మీద మనిషి సాధించిన విజయానికి, అది మన ప్రాథమికమైన నాగరికత పునాది, అది అగ్ని. దాని మీద మనిషి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేది తర్వాత కాలంలో నరకాసురుడితోనో ఇంకొకళ్ళతోనో లింకప్ అయింది. కానీ మీరు అప్పుడు చూస్తే దీపావళికి ఖాతా పుస్తకాలు తీస్తారు. ఎందుకని? అది ప్రశ్నించాల్సిన అంశం. ఖాతా పుస్తకాలు తీయడం వ్యాపారస్తుల కంటే అది ఒక న్యూ ఇయర్ కి, అంటే కొత్త సంవత్సరానికి అది ఎక్కడో లెక్క ఉంది. అక్కడ ఆ లెక్క ఏంటి అనేది మనం పరిశీలించాలి. అట్లాగే దసరా ఉంది. ఈ దసరా విశిష్టత ఏంటో చూడండి. దసరా ఉత్తరాదిలో ఎక్కడైతే పురుష స్వామ్యం పితృస్వామిక సమాజం బలంగా ఉందో, అంటే వాళ్ళు ఆవులుగాసే సంచార పశుపాలకులు కదా, అక్కడ పితృస్వామ్యం చాలా తొందరగా వచ్చేసి చాలా బలంగా కూడా ఉంది. అంచేత మీరు చూడండి వాళ్ళు ఏం చేస్తారు దసరాని, వాళ్ళు రావణాసురుడి మీద రాముడు, అంటే ఇది తర్వాత కాలంలో వచ్చి ఉంటుంది. రావణాసురుడిని 10 తలలు నిలబెట్టి రాముడితో బాణాలు వేయిస్తారు. అది వాళ్ళు చేసే పని. కానీ మనం ఏం చేస్తాం? మనం బతుకమ్మలాడతాం. అసలు దసరా ఏంటి? దున్నపోతు మహిషాసురుడి మీద దుర్గాదేవి విజయం సాధించి, అదే కదా దుర్గాదేవి విజయం సాధించినప్పుడు, మీరు 72లో బంగ్లాదేశ్ మీద విజయం సాధించినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పార్లమెంట్ లో ఇందిరాగాంధీ దుర్గాదేవి అన్నాడు. ఆమె అంగీకరించలేదు. ఆమె అన్నది నా దేశంలో ఆదివాసుల సెంటిమెంట్లు హర్ట్ అవుతాయి కాబట్టి దుర్గాదేవి అనొద్దంది. అది సెన్సిటివిటీ. ఒక డామినెంట్ సంస్కృతి వచ్చినప్పుడు, ఇంపోజ్ అయినప్పుడు కూడా మైనారిటీ వర్గంగా ఉన్న వాళ్ళ సెంటిమెంట్స్ ని గౌరవించు. అంటే మిగిలిన విషయాల్లో విభేదించిన కొన్ని విషయాల్లో మనం వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను నేను దసరాకి రిలేటెడ్ ఏంటంటే, ఇప్పుడు దసరాలో దున్నపోతు మీద విజయం సాధించి, మనము పెరటి వ్యవసాయం నుంచి స్థిర వ్యవసాయానికి వచ్చినప్పుడు అదే వస్తున్నా. మనం పెరటి వ్యవసాయం నుంచి స్థిర వ్యవసాయానికి వచ్చినప్పుడు పశువుల మచ్చిక అనేది చాలా కీలకం. పెరటి వ్యవసాయంలో నీకు పశువులతో నువ్వే చేసుకుంటావు. కానీ స్థిర వ్యవసాయానికి వచ్చినప్పుడు, విస్తారమైన వ్యవసాయానికి వచ్చినప్పుడు పశువులు అవసరం. మీరు గుర్తుపెట్టుకుంటే వ్యవసాయం అనేది నాగలి వచ్చిన తర్వాత పురుషుడిదైంది తప్ప అంతకు ముందంతా స్త్రీదే. మీకు ప్రపంచంలో వ్యవసాయ దేవత స్త్రీనే. ఒక స్త్రీ స్త్రీలు లేని వ్యవసాయం లేదు. కానీ ఇప్పుడు రైతు అంటే మీరు ఇప్పుడు ఎవరిని చెప్తున్నారు? పురుషుడిని చెప్తున్నారు. మహిళా రైతు అంటున్నాం తప్ప రైతుకి ప్రత్యామ్నాయమైన స్త్రీ పదం లేదు. కాబట్టి ఇక్కడ దున్నపోతు మీద విజయం సాధించడం ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో ఎందుకని అంత ఇంపార్టెంట్ అయింది? స్త్రీ దేవత అంటే స్త్రీ వ్యవసాయం చేసే దేవత మహిషుణ్ణి అంటే దున్నపోతుని తన అధీనంలో తెచ్చుకోవడం ద్వారా వ్యవసాయాన్ని పెంచింది. అది ఒక విజయం. ఆ విజయాన్ని మనం పురాతన కాలం నుంచి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకో. ఎందుకని? తిండి వస్తుందండి. అన్ని తిండి రిలేటెడ్. నువ్వు మరింత వ్యవసాయం పెంచాలంటే మరింత తిండి. నువ్వు కార్తీక మాసాన పస్తులు ఉండక్కర్లేదు. అది దాని కాన్సెప్ట్. ఇంకోటి మనకి చూడండి, తెలంగాణలో వాళ్ళకైతే బెంగాలీలకు అది జాతీయ పండుగ. మనకి చూడండి రకరకాల గ్రామ దేవతలందరూ దసరా సందర్భంలో మనం బతుకమ్మలాడడంలో 2 కాన్సెప్ట్స్. ఒకటి ఈ పూలు పేర్చి, ఈ పూలు ఏంటివి మనం పేర్చేవి? తంగేడు పూలు, గునుగు పూలు. ఇవన్నీ గునుగు ప్రత్యేకమైన కలుపే కాదు, అది గునుగు అద్భుతమైన పోషకం భూమికి. ఈ గునుగు పూలన్నిటినీ మనం
మనం తీసి పేర్చి వీటిని ఏం చేస్తాం, నీటిలో నిమజ్జనం చేస్తాం, వేసేస్తాం, చెరువులో వేస్తాం. నిమజ్జనం చేసేది ఏదైనప్పటికీ అది ఆదివాసీల పండుగ, ఆదివాసీలతో ముడిపడిన పండుగ. ఎందుకంటే నీటి వనరులకి వనాలు, పూలు, వాటి కాపలాలు, ఇవన్నీ ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో వీటితో ఆదివాసులు ముడిపడి ఉంటారు. మీకు చెప్పాను పండుగలు ఎట్లుంటాయి. నిమజ్జనం చేయడం అంటే ఏంటంటే ఆదివాసులకి ఎవరికి పర్మనెంట్ దేవతలు ఉండరు, టెంపరీనే ఉంటారు. నిమజ్జనం దాని నుంచే వచ్చింది. నేను 4 పూలు పేర్చి పెట్టా, బాగా పూలు వస్తాయి. పూలు రావడం అంటే ఏంటి? ఫెర్టిలిటీ. పూలు ఫెర్టిలిటీకి చిహ్నం, ఆడవాళ్ళు ఫెర్టిలిటీకి చిహ్నం. రిప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ లో అత్యంత కీలకమైన అంశంగా ఇవాళ కూడా కీలకమే. మానవ వనరు లేకుండా మీరేం చేయలేం కదా. మానవ వనరులే ప్రధాన వనరుగా ఉన్న కాలంలో స్త్రీలు, పూలు, ఫెర్టిలిటీ మొత్తం కలిపి, ఫెర్టిలిటీకి మళ్ళీ అక్కడ పశువుల్ని మచ్చిక చేయటానికి మధ్యుండే సంబంధం, ఇది కలిపి దసరా. మరి రాముడు బాణాలు జమ్మి చెట్టు మీద దాచిపోయాడు, అరణ్యవాసం పోతున్నప్పుడు ఆ బాణాలను ఎవరు చూడకుండా చేశాడు అని కథలు ఉన్నాయి కదా, దానిపైన నా దేశంలో, ప్రపంచ దేశాల మొత్తంలో ప్రాథమికమైన ఆరాధన ప్రకృతి ఆరాధన, స్త్రీ ఆరాధన తప్ప పురుష ఆరాధన కాదు. ఈ పురుష ఆధిపత్య దేవతలు తర్వాత కాలంలో వచ్చినాడు. 2000 ఏళ్ళు, 2.5 వేలు, అంతకు మించి లేదు.